రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి రైతు భరోసా నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో విడుదల చేసేటటువంటి పరిస్థితి. నిన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలోనే సుమారు 2వ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి పరిస్థితి. నిన్న బటన్ ఒత్తిండు. బటన్ ఒత్తినటువంటి వెంటనే అర్ధరాత్రి 1 గంటల నుండి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు టకా అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజాము నుండి 5 గంటల నుండి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. 2వ ఎకరానికి అంటే ఫస్ట్ ఎకరానికేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఫస్ట్ విడతకి ఇచ్చారు. ఇప్పుడు 2వ విడత 2వ ఎకరానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సుమారు 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తే దాంట్లో దగ్గర 45,11,947 మంది రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. దగ్గర ఎన్ని లక్షల ఎకరాల కంటే 36,76,766 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి.